ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మట్లా ద్వారం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా 12 గుమ్మములు కలిగిన యెరూషలేము గ్రామంలో యేసుప్రభువారు ప్రవేశించడం జరుగుతుంది. ఆ యెరూషలేముకు పక్కగా బెత్పేగా, బెతనియా అనే గ్రామాలుంటాయి. బెతనియా గ్రామంలో మరియ, మార్త అలాగే లాజరు అనేవారు ఉండడం జరుగుతుంది. లాజరును 3 రోజుల తర్వాత లేపింది కూడా ఈ గ్రామంలోనని మనకు తెలియజేస్తుంది. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మనకి స్పష్టంగా గాడిద మీద యేసుప్రభువారిని బట్టలు పరుచుచు కొమ్మలు పట్టుకొని అంటే ఒలీవ కొమ్మలు, ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని ఆయనని హోసన్నా జయము జయము అని కేకలు వేస్తూ ఆర్భాటిస్తూ తీసుకురావడం మనం గమనిస్తాము. అయితే ఇక్కడ గాడిద జంతువులలో అపవిత్రమైనదిగా కనబడుతుంది. పక్షులలో కాకి కనబడుతుంది. గాడిద బానిసత్వానికి గుర్తుగా ఉంటుంది. అలాగే కట్టబడి ఉన్న దాన్ని విడిపించి తీసుకురావడంలో సాతాను చేత బంధింపబడిన వారిని విడిపించడానికి గుర్తుగా మనకి కనబడుతుంది. అలాగే గాడిద శాంతికి గుర్తుగా ఉంటుంది. అలాగే గుర్రానికొచ్చేసరికి యుద్ధానికి గుర్తుగా ఉంటుంది. రెండవ రాకడలో యేసుప్రభు వారు యుద్ధానికి వస్తున్నప్పుడు గుర్రం ఎక్కి వస్తారని మనం గమనించవచ్చు. యూదా క్యాలెండర్ ప్రకారం మనం గమనించినట్లయితే మార్చి నెల 3వ తేదీనే సేమ్ ఇదే రోజున యేసుప్రభు వారు సిలువ వేశారని మనం గమనించవచ్చు. కరెక్ట్‌గా 2000 సంవత్సరాల క్రితం ఇదే రోజున యేసుప్రభు వారిని సిలువ వేశారు. 2026లో మళ్ళీ ఈ యొక్క రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్.